తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేషవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. నిరుద్యోగుల కష్టం ప్రధాని మోదీకి బాగా తెలుసని అందుకే ఎలాంటి పైరవీలు లంచాలకు తావు లేకుండా జాబ్ క్యాలెండర్ ప్రకారం లక్షల ఉద్యోగులను భర్తీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 18 రోజ్గార్ మేళాలో భాగంగా హైదరాబాద్ హకీంపేటలోని సిఐఎస్ఎఫ్ నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో 61 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 61,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. గత 3 ఏళ్లలో 11 లక్షల పోస్టులు భర్తీ చేసిన ఘనత మోదీని కొనియాడారు. ఉద్యోగం అంటే జీతం మాత్రమే కాదు, బాధ్యత అని గుర్తుంచుకోవాలని, యూనియన్ల మాటలు విని సమ్మెలు చేస్తే నష్టపోతారని కొత్త ఉద్యోగులను బండి సంజయ్ హెచ్చరించారు. సంస్థల మీదుగా 18వ రోజ్గార్ మేళా సందర్భంగా దేశంలోని 61,000 మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ నియామకపు ఉత్తర్వులు ఇస్తున్న గొప్ప రోజు, గొప్ప దినం ఈ రోజు. నిన్నే వసంత పంచమి అయిపోయింది. ఇవాళ ఈ యువతలో కూడా ఇలా కొత్త జీవితం ప్రారంభించారు. మరి ఇది 2022 నుంచి ప్రారంభించినటువంటి రోజ్గార్ మేళా ఈ రోజు వరకు 18వ రోజ్గార్ మేళాను పూర్తిగా విజయవంతంగా ఇలా పూర్తి చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 10 లక్షల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటకు అనుగుణంగా ఇప్పటికే 11 లక్షల మందికి పైగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇలా దేశంలో యువతకు ఇటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు, నెక్స్ట్ జరుగుతున్నటువంటి జరిగే అవకాశం కూడా లేదు. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం, కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీలన్నీ పూర్తి చేస్తూ ఇవాళ ఎక్కడ పైరవీలు లేకుండా, లీకేజీలు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా ఇవాళ నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్దతతోని ఇవాళ దేశంలోని యువతకు 11 లక్షల మందికి యువతకు పైగా ఇవాళ ఉద్యోగాలు ఇస్తామంటే సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు
ఇక్కడ ఈరోజు ఇక్కడ నేను గాని ఇలా సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారిని ఇద్దరం పాల్గొని ఇవాళ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతున్నది. ఇవాళ కష్టపడి చదువుకునే యువతకు ఒక విశ్వాసం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ ఇక్కడ జరిగిన వేదిక ఏదో ఈవెంట్ కోసమో ఇప్పుడు ఫోటో సెషన్ కోసమో కాదు. ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్నటువంటి యువతకు ఒక భరోసా, ఒక ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యాన్ని కల్పించడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉద్యోగాలు పొందిన యువత అందరూ కూడా వారిని ప్రోత్సహించినటువంటి కష్టపడి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి పాలకులకు ఈరోజు ఇది హెచ్చరిక. అర్థం పర్థం లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎన్నిచ్చింది, ఏడుస్తుందని చెప్పి విమర్శలు చేసేటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని ఇది చెంపపెట్టు. వాస్తవాలు తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వానికి. గతంలో ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా? ఇటువంటి మేళాలు పెట్టిందా? ఆరోపణలు లేకుండా ఏదైనా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో అమలు చేసిందా? ఇలా 15 సంవత్సరాలు ఈ మూడో విడత ప్రభుత్వం ఏర్పడ కూడా ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఇవాళ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గత ప్రభుత్వం ఏం చేసింది? ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఒక్కరికి ఉద్యోగాలే వాళ్ళ కుటుంబంలో 5 ఉద్యోగాలు తీసుకున్నారు. వాళ్ళ మీద విసిగి వేస్తున్న ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే 2 లక్షల మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? వాళ్ళు 2 లక్షల మంది ఇస్తారంటారు, వీళ్ళు ఇస్తూనే ఉండమంటారు. ఎంతమందికి ఇచ్చింది ఇవాళ? కాబట్టి ఇవాళ తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తున్నా, మీరు నిరాశ పడకండి, నిస్పృహ చెందకండి, అధైర్యపడకండి, భయపడకండి. మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పేరుతోనే దేశంలో యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు కష్టపడండి. మీకండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకు రావడానికి సిద్దంగా ఉన్నాయి. ఇక్కడ నిరాశ పడొద్దని చెప్పి ఇలా యువతకు అప్పీల్ చేస్తాం. హైదరాబాద్ భాగ్యనగరంలోని నాంపల్లి ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిత్యం రద్దీగా ఉండే నాంపల్లి స్టేషన్ రోడ్డులో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. బచాజ్ క్రిస్టల్ ఫర్నిచర్ అనే భవనంలో చెలరేగిన మంటలు ఆకాశాన్ని తాకేలా వచ్చిన దట్టమైన పొగలు నగరవాసులను భయాందోళనకు గురిచేశాయి. ఈ ప్రమాదం కేవలం ఆస్తి నష్టానికే పరిమితం కాలేదు. భవనం లోపల చిన్నారులు, మహిళలు సహా 7 చిక్కుపోవడంతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. భవనం సెల్లార్లో 5 మృతదేహాలను సిబ్బంది గుర్తించి బయటకు తీశారు. భవనంలో చిక్కున్న మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. హైడ్రా, పోలీస్, ఫైర్ సహా 9 విభాగాల సిబ్బంది దీనిలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మంగళగిరి ఎయిమ్స్ 8వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్. ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. కూటమి నేతలు విచ్చలవిడి దుబారా ఖర్చులు, జల్సాలతో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గత 3 ఏళ్లలో 11 లక్షల పోస్టులు భర్తీ చేసిన ఘనత మోదీదేనని కొనియాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉద్యోగం అంటే బాధ్యత అని గుర్తించుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంట్లో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.